అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఈ నెల మొదట్లో అంటే 2-3 తేదీల్లో లక్షద్వీపులో నరేంద్ర మోడీ గారు పర్యటించారు కదా. ఇక అప్పటి నుండి మాల్దీవులతో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఈ కాంట్రవర్సీ గురించి మనందరికీ తెలిసిందే. ఎలా మొదలయ్యింది, ఎలా కంటిన్యూ అయ్యింది అనేవి కూడా తెలిసిన విషయాలే. కానీ ఈ కాంట్రవర్సీ ఇప్పటికీ అయిపోలేదు, పైగా కంటిన్యూ అవుతూనే ఉంది. చైనా విజిట్కి వెళ్లిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడు అక్కడ చైనాతో మిలాఖతై చర్చలు జరిపి ఏవో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుని వెనక్కి తిరిగి వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి అని వెనక్కి తిరిగి వచ్చిన ఇతని పేరు మహమ్మద్ ముయిజు. ఇతడు చైనా నుండి మాల్దీవియన్లకు తెచ్చిన బెల్లం ఏమిటో తెలియదు గాని వెలనా ఎయిర్పోర్టులో ఫ్లైట్ దిగగానే తన దేశ ప్రజలంతా లేచి నిలుచుని క్లాప్స్ కొట్టే విధమైన డైలాగ్స్ పేల్చాడు. భారత్కి అల్టిమేటం జారీ చేశాడు. మార్చి 15వ తేదీకి ముందు మాల్దీవుల నుండి భారత సైన్యాలని ఉపసంహరించుకోవాలి అన్నది ఈ అల్టిమేటం. ఇప్పుడు ఈ అల్టిమేటం విన్న మనకు రకరకాల ఊహలు వస్తాయి అనుకోండి. ఎలాగంటే వాడేంటి మనకు అల్టిమేటం ఇచ్చేదేంటి, అయినా మన సైన్యం అక్కడెందుకున్నట్టు, అక్కడ సెటిల్ అయి ఉన్న మన సైన్యం మాల్దీవియన్ల పైన హరాస్మెంట్స్ చేస్తున్నారా ఏమైనా, వగైరా ఊహలన్నమాట. అయితే అక్కడ మన సైన్యం ఎంతుందో తెలుసా మీకు? లెక్కలు వేసి ఈ మధ్యనే తేల్చిన ప్రకారం 88 మంది మాత్రం ఉన్నారు. ఈ 88 మందిని గురించి అల్టిమేటం ఇచ్చాడు ముయిజు. వేలనా అంటే మాల్దీవుల్లోని ఎయిర్పోర్ట్ గల ఒక నగరం. ఇక్కడికి దిగగానే వచ్చారయ్యో సారు అంటూ ఈ విధంగా అల్టిమేటం ఇచ్చాడు. మన సైన్యం మాల్దీవియన్లను ఏం ఇబ్బంది పెట్టారన్నది మనం చెప్తే బాగుండదు గాని వారే చెప్పాలి. ఏం చెప్తారండి వారు? అసలు మన సైన్యం అలాంటి అలగా పనులు చేయదు కదా. ఇంతకీ ఎందుకు మన మిలిటరీ మాల్దీవుల్లో ఉంది అనేది అర్థం కావాలంటే ఆపరేషన్ కాక్టస్ను గురించి కాస్త చెప్పుకోవాల్సి ఉంటుంది. అది 1988. అబ్దుల్లా లుతిఫీ అనేవాడు ఒక బిజినెస్ మ్యాన్, మాల్దీవుల బిజినెస్ మ్యాన్. ఇతడు కొందరు తిరుగుబాటుదారుల గుంపును తయారు చేసుకుని అప్పటి మాల్దీవుల ప్రెసిడెంట్ మౌమున్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించాడు. లుతుఫీ తన ఒక్క మూకతోనే ఈ విప్లవం సాధ్యం కాదు అని శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలంతో కుమ్ముక్కై 80 మంది కిరాయి సైనికులను సాయంగా మాట్లాడుకున్నాడు. శ్రీలంకలోని స్పీడ్ బోట్స్ ని హైజాక్ చేసి వీటిల్లో ఈ తమిళ్ ఈలంకి చెందిన కిరాయి సైనికులు తెల్లవారుతుండగా మాల్దీవుల రాజధాని మాలేలోకి దిగారు. వీరు మాల్దీవ్స్ కి వచ్చిన విజిటర్స్ లాగా తయారయ్యి రాజధాని మాలేలో దిగారు. తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్, ఎయిర్పోర్టు, షిప్ యార్డు, రేడియో అండ్ టెలివిజన్ లాంటి కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలలోకి చొరబడి వాటిని ఆక్యుపై చేసుకున్నారు. కార్యాలయాలన్నింటినీ క్యాప్చర్ చేసుకున్న తర్వాత తిరుగుబాటుదారులు ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్ భవనాన్ని పట్టుకునేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే ప్రెసిడెంట్ని అక్కడి నుండి తప్పించి మరొక సురక్షితమైన నివాసానికి చేర్చేశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాత్రం వీరు పట్టుకోగలిగారు. మరికొందరు బందీలను కూడా ఇతనితో పాటు పట్టుకున్నారు. తిరుగుబాటుదారుల నుండి తప్పించుకున్న అధ్యక్షుడు ఈ తిరుగుబాటుదారుల నుండి కాపాడాలని పాకిస్తాన్ని మొదట అభ్యర్థించాడు. కానీ మాల్దీవుల దాకా పంపించేంత సీన్ అంటే సైనిక శక్తి మాకు లేదు అంటూ మొండిచేయి చూపించింది పాకిస్తాన్. దాంతో అధ్యక్షుడు గయూమ్ సింగపూర్ని అభ్యర్థించాడు. అయితే మాకు కూడా అంత సీన్ లేదని సింగపూర్ తిరస్కరించింది. అప్పుడు గయూమ్ మళ్ళీ యుఎస్కి ఫోన్ చేసి కాపాడాలని కోరాడు. అయ్యా గయూమ్, మేము సాయానికి వస్తాం గాని మా డియో శాంటియాగో సైనిక స్థావరం నుండి మీ మాల్దీవులకు రావాలంటే 1000 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడికి చేరడానికి మాకు 2 నుండి 3 రోజుల టైం పడుతుంది. అప్పటిదాకా నీవు తిరుగుబాటుదారుల చేతుల్లో చిక్కకుండా బతికి ఉంటే కాపాడతాం అని అంటుంది. దాంతో గయూమ్ అమెరికాను విడిచిపెట్టి యూకేని సాయం చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు యూకే, మేం మాత్రం యుఎస్ చెప్పిన దానికంటే దగ్గరున్నామా, అక్కడికి రావాలంటే వారం టైం పడుతుంది, మాకు కాస్త తెలివి ఉపయోగించి చూడు, మీకు పక్కనే భారతదేశం ఉంది, సాయం చేయమని భారతదేశం కాళ్ళు పట్టుకో అని సలహా ఇస్తుంది. దాంతో గయూమ్ భారత్ని బతిమలాడుకుంటాడు కాపాడమని. గయూమ్ కోరిన వెంటనే 16 నుండి 9 గంటల మధ్యలో మాల్దీవులకు వెళ్లి ఆపరేషన్ కాక్టస్ పేరుతో తమిళ్ ఈలంకి చెందిన కిరాయి సైనికుల నుండి గయూమ్ను మాల్దీవులను రక్షించారు. భారత సైనికుల రాకను తెలుసుకుని కొందరు తిరుగుబాటుదారులు ముందుగానే పారిపోయారు, కొందరు బందీలుగా దొరికిపోయారు. తర్వాత బందీలను గయూమ్కు అప్పగించింది భారత ప్రభుత్వం. వీరికి మరణశిక్షను విధించింది మాల్దీవుల న్యాయస్థానం. అయితే భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు తర్వాత వీరి మరణశిక్ష యావజ్జీవ శిక్షగా మార్చబడింది. మాల్దీవుల తిరుగుబాటు విషయంగా భారత్ సాధించిన వేగవంతమైన విజయం పట్ల
అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారిని, అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, యూకే ప్రధాని మార్గరెట్ థాచర్లు ప్రశంసించారు. ఇదిగోండి, ఈ విధంగా భారతదేశం తన సైనికులను మాల్దీవులకు పంపించాల్సి వచ్చింది. అయ్యా బాబు, చాలా ప్రమాదంలో ఉన్నాం, రక్షించండి అని వేడుకుంటే భారత సైన్యం ఆ రోజు మాల్దీవులకు వెళ్ళింది గాని మాల్దీవుల్లో ఏదో బంగారు నిధులున్నాయి, అక్కడి వారందరినీ ఊచకోత కోసి తవ్వుకు తెచ్చుకుందాం అని కాదు. ఆపరేషన్ కాక్టస్ 100% సక్సెస్ తర్వాత వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతామని మన సైన్యం ఆ రోజు అంటే, అయ్యా బాబు, మమ్మల్ని మేము రక్షించుకోగల స్థితిలో ఇంకా మేము తయారు కాలేదు, కాస్త ఇక్కడే ఉండి సాయం చేయండి, ఉండండి అని మళ్ళీ ప్రార్థించాడు గయూమ్. సరేలే, మాల్దీవులు మన పెరట్లో ఉన్నట్టుగా ఉన్న చిన్న దేశం, పాపం ఇక్కడే ఉండి సాయం చేద్దాం అని అక్కడే ఉండిపోయింది మన సైన్యం. భారత సైన్యం మాల్దీవుల్లో ఉండడానికి కారణం ఇది. ఆ రోజు వాళ్లే కాళ్ళు పట్టుకుని బతిమిలాడి రమ్మన్నారు. ఈ రోజు భారత సైనికులను మాల్దీవుల నుండి వెళ్ళగొడదాం అన్నది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. దానికి ఇండియా అవుట్ అన్న ఓ పేరును పెట్టి మాల్దీవుల ప్రజల బుర్రలను భారత్కి వ్యతిరేకంగా మార్చారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీని ఓడించడానికి మహమ్మద్ ముయిజు ఓ ఫార్ములా తయారు చేసుకున్నాడు. ఇతని పార్టీ పేరు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్. గెలవడానికి ఈ పార్టీ ప్రధాన ప్రచార అస్త్రం ఏమిటి అంటే ఇండియా అవుట్. ఎక్కడైనా ఇలాంటి రెచ్చగొట్టుడు విధానాలకు ప్రజలు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ అలాగే అయ్యారు కూడా. సో 2023 సెప్టెంబర్లో జరిగిన ఎలక్షన్స్లో ముయిజు ఈ ఇండియా అవుట్ ప్రచారంతోనే గెలిచేశాడు. ఇప్పుడు గెలిచాక ఇతడు ఏం చేయాల్సి ఉంటుంది? మాట నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రజలు అబద్ధాల కోరు వీడు అనుకుంటారు కదా. పైగా ఇండియా అవుట్ అనేది ఖర్చు లేని పథకం. బడాయి కొడుతూ నోరు పారేసుకుంటే సరిపోతుంది. ఏ దేశ రాజకీయ నాయకులైనా ఇంతే. ప్రజలను ఇలా ఆవేశానికి, ఉద్రేకానికి గురయ్యేలా రెచ్చగొడతారు, లేదా ఊరించే పథకాలతో ఊదరగొడతారు. రాజకీయ నాయకులకు అదే అలా ఉంటుంది. మరి ప్రజలను రెచ్చగొట్టుడే వీరి పని. మన ప్రధాని మోడీ లక్షద్వీపులకు వెళ్లడం, అక్కడ ఫోటోలను ఎక్స్లో షేర్ చేయడం, విజిటర్స్ లక్షద్వీపులను ఎంచుకోమని మెసేజ్ ఇవ్వటం, మాల్దీవ్స్ లోని 3 మినిస్టర్లు మోడీ గారిని జోకర్, తీవ్రవాది, ఇజ్రాయెల్ కా పప్పెట్ అనడం, ఇది విపరీతమైన కాంట్రావర్సీ కావడం, భారతీయ ప్రముఖులు, ప్రజలు, రకరకాల మీడియా బాయ్కాట్ మాల్దీవ్స్ ని ట్రెండ్ చేయడం జరిగింది. ఇదంతా ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగానే చైనాకు వెళ్లి వచ్చిన ముయిజు వచ్చాడయ్యో సారు అంటూ చైనా నుండి ఏదో షుగర్ కేన్ తెచ్చినట్టు తన ప్రజల ముందు ఫోజు కొట్టాలి కనుక దిగగానే మార్చి 15లోగా మా దేశం నుండి సైన్యాలను వెనక్కి తీసుకోవాలి, మా దేశం ఎవరి పెరట్లోనూ లేదు, మాది చిన్న దేశమే కానీ మమ్మల్ని భయపెట్టే లైసెన్స్ ఎవరికీ లేదు, మాది స్వతంత్ర సార్వభౌమ దేశం అని డైలాగ్స్ వదిలాడు. ఈ డైలాగులు ప్రజలకు ఎలా ఉంటాయి? వా సూపర్ అనేలా ఉంటాయి కదా. ఏం లీడర్ రా బాబు, కలేజా ఉన్నవాడు, మా ఓడికి భయమే లేదు, ఎవరినైనా ఎదిరిస్తాడు అన్నట్టు లేవా? ఇదే పొలిటీషియన్స్ యొక్క టెక్నిక్. ఇంతకీ వీరిది స్వతంత్ర సార్వభౌమ దేశం కాదని ఎవరన్నారు? భారతదేశం అందా? మాల్దీవులను కాంకర్ చేసుకుంటామందా? సాయం చేయడానికి అక్కడ ఉంది అంతే. ఇంకా కొన్ని మాటలు అన్నాడు ముయిజు. అంతకుముందు ప్రభుత్వం గురించి ఎగతాళి చేస్తూ ఒకరిని కుర్చీ నుండి లేపడానికి ఇంకొకరిని కుర్చీలో కూర్చోబెట్టింది అన్నాడు. ఇంకొకరు ఎవరు అంటే భారతే అని ఇతడి ఎగతాళి. ఇలాంటి డైలాగులకు ప్రజలు క్లాప్స్ బాబు క్లాప్స్ అంటారుగా. ఉచిత ఆకర్షణీయ పథకాలు ఇవన్నీ. ఇంతకీ అక్కడ ఉన్న మన సైనికులు ఎందరండి బాబు అంటే లెక్కల ప్రకారం 88 మంది మాత్రమే. ఇంకా మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ ప్రతినిధి సఫాద్ అహ్మద్ అయితే మాల్దీవుల్లో కేవలం 75 మంది భారతీయ సైనికులు మాత్రమే ఉన్నారు. వీరు కూడా నిరాయుధులు. ముయిజు వేలల్లో ఉన్నారని తప్పుడు ప్రచారం చేశాడు. పాపం భారతీయ సైనికులు ఇక్కడ రెస్క్యూ అండ్ మెడికల్ సపోర్టు చేస్తూ ఉంటారు, సైనిక శిక్షణ అవేర్నెస్లను గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అంతే అని చెప్పింది. చైనా ఎప్పుడైతే మాల్దీవుల ఎకానమీలోకి ఎంటర్ అయ్యిందో అప్పటి నుండి మాల్దీవులు ఇలా భారత్కు వ్యతిరేకంగా మారిపోయాయి. మాల్దీవ్స్ మినిస్టర్ షియూనా అనే ఆవిడ అయితే మోడీ గారిని ఇజ్రాయెల్ కా పప్పెట్ అంది. అయితే ఈమె ఇజ్రాయెల్ జోలి ఎందుకు మధ్యలో తెచ్చినట్టు? ఇజ్రాయెల్ హమాస్తో యుద్ధం చేస్తోంది కదా. హమాస్ పైన వారు ముస్లింలు కాబట్టి జాలి అన్నమాట వీరికి. హమాస్ ఇజ్రాయెల్ ప్రజలపైన దాడి చేసి రాక్షసంగా ప్రవర్తించినప్పుడు వీరు మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకంటే ఇజ్రాయేలీలు వీరి కమ్యూనిటీ కాదు కాబట్టి. ఇజ్రాయెల్ పప్పెట్ అందంటే ఈమె హమాస్కు సపోర్ట్ ఇచ్చిందనే అర్థం. హమాస్, హిజ్బుల్లా, ఐఎస్ఐఎస్, లష్కర్-ఏ తోయిబా, హౌతీ వీరంతా ఎవరు? ఇస్లామిక్ జిహాదీ టెర్రర్ గ్రూపులు. మరి వీరికి వత్తాసు పలకడం అంటే ఏమిటి? తమ దేశంలోకి టెర్రరిస్టులను ఆహ్వానించడమే కదా. ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఆహ్వానిస్తున్న మాల్దీవ్స్ భారత్ను ఎలా సహించగలుగుతుంది? అందుకే అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఇదండి బాబు సంగతి.
ఇందులో భారత్ చేసిందేమీ లేదు. మాల్దీవులను తొక్కిపట్టి నార తీసిందేమీ లేదు. అందుకే భారతదేశంలోని ఒక జిల్లాలోని ఒక మండలం అంతా కూడా లేని మాల్దీవులపై ప్రకటనలు కూడా చేయకుండా, అంత సీనే నీకు లేదంటూ వ్యతిరేకత కూడా తెలపకుండా చాలా తెలివిగా మోడీజీ లక్షద్వీపును ముందుకు తెచ్చారు. మాల్దీవ్స్ ఇకపై మనకు తగిన స్థలం కాదంటూ టర్కీకి చైనాకు చేరువవడం అంటే ఈ రెండు దేశాలు ఒక రకంగా భారత్కి శత్రు దేశాలు. టర్కీ పాకిస్తాన్లు జాన్ జిగర్ దోస్తులు. చైనా అయితే మనకు సాంప్రదాయిక శత్రువు లాంటిది. వీటికి చేరువైన దేశంతో మనం ఇకపై చాలా జాగ్రత్తగా ఉండవలసిందే అన్నది మోడీ గారి లక్షద్వీప్ పర్యటన యొక్క ఇంటెన్షన్. అందుకే మాల్దీవుల ప్రెసిడెంట్ మార్చి 15లోగా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చినప్పటికీ నీతో ఘర్షణ పడేంత సీన్ నీకు లేదురా నాయనా, అలాగే వెనక్కి తీసుకుంటాం అంటూ రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థికపరమైన ఇంకా ఇతర సంబంధాలను గురించి ఏ విధంగా కంటిన్యూ చేద్దాం ఇకపైన అనే విషయాలను గురించి ప్రస్తుతం చర్చిస్తోంది. భారత్ కాంట్రవర్షియల్ కంట్రీ కాదు, ఫ్రెండ్లీ కంట్రీ అని నిరూపిస్తూ ఈ విధంగా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటాం అంటూ చర్చలు జరుపుతోంది ప్రస్తుతం. ఈ వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.